అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రేమించి పెళ్లి చేసుకుంది, ప్రియుడితో కలిసి ప్రాణం తీసింది. వివాహేతర సంబంధాలు ప్రాణాలు తీస్తాయని తెలిసినా కొంతమంది మారడం లేదు. పరాయి మగాడి మోజులో కట్టుకున్న భర్తలనే కడతేర్చుతున్నారు. తాజాగా నాగర్ కర్నూలు జిల్లాలోనూ ఇదే జరిగింది. కట్టుకున్న భర్తను కాల్వలో పడేసి భార్య ఆడిన నాటకానికి పోలీసులు ఫుల్ స్టాప్ పెట్టేశారు. బిజినపల్లి మండలానికి చెందిన జగదీష్ కీర్తిలు 2011లో ప్రేమ వివాహం చేసుకున్నారు. దంపతులకు కొడుకు కూతురు ఉన్నారు. జగదీష్ బిజినపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో అటెండర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. భార్య కీర్తి నాగర్ కర్నూలుకి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థలో సేల్స్ గర్ల్గా పనిచేస్తోంది. అక్కడ గుట్ల నర్వా గ్రామానికి చెందిన నాగరాజుతో కీర్తికి పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. నాగరాజుకు కూడా వివాహమైంది. కీర్తి నాగరాజుల సంబంధం జగదీష్కు తెలిసింది. దీంతో రెండు కుటుంబాల్లో వివాహేతర సంబంధంపై తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఊరి పెద్ద మనుషులు ప్రవర్తన మార్చుకోవాలని కీర్తిని హెచ్చరించినా వినిపించుకోలేదు. తమ బంధానికి అడ్డుగా ఉన్న జగదీష్ను చంపేయాలని నాగరాజు, కీర్తి నిర్ణయించుకున్నారు. పథకం ప్రకారం ఈ నెల 24న జగదీష్ను తూడుకుర్తికి తీసుకెళ్లింది కీర్తి. అక్కడ ప్రియుడితో కలిసి మత్తుమందు కలిపిన మద్యాన్ని భర్తతో తాగించింది. స్పృహ కోల్పోయిన జగదీష్ ఇంకా బతికే ఉండటంతో సమీపంలో ఉన్న కేఎల్ఐ కాల్వలో అతన్ని పడేశారు. అనంతరం ఎవ్వరికీ అనుమానం రాకుండా తన భర్త కనిపించడం లేదంటూ కీర్తి నాటకం మొదలుపెట్టింది. మరుసటి రోజు కేఎల్ఐ కాల్వలో ఓ మృతదేహం లభ్యమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహం జగదీష్గా గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు దర్యాప్తును ప్రారంభించారు. అయితే పోస్టుమార్టం రిపోర్టులో దొరికిన కీలక ఆధారాలతో పోలీసులు తమదైన స్టైల్లో విచారించారు. విచారణలో కీర్తి నాగరాజుల వివాహేతర సంబంధం బయటపడింది. ఇద్దరిని విచారించగా నేరం చేసినట్లు అంగీకరించారు. జగదీష్ హత్యకు కీర్తి తల్లి కూడా సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే మత్తు పదార్థాలు అందించి హత్యకు సహకరించిన శివ, సుధాకర్, మోహన్, సాయికుమార్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 7 వ్యక్తులు జగదీష్ హత్య కేసులో ఇన్వాల్వ్ అయ్యారని, ఇందులో మోహన్ పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఈ కేసులో అంతా విచారణ చేసిన తర్వాత మాకు మొత్తం ఒక 7 మంది నేరస్తులు ఈ ఒక పద్ధతి ప్రకారంగా, ఒక ప్లాన్ ప్రకారంగా కుట్ర పన్ని ఈ జగదీష్ అనేటటువంటి వ్యక్తిని చంపడం జరిగిందని మాకు నిర్ధారణ అయింది. ఈ 7 మందిలో ఈరోజు 6 వ్యక్తులు అరెస్ట్ చేయడం జరిగింది. కీర్తి, నాగరాజు, సాయి కుమారు, పద్మ, శివ, సుధాకర్, ఈ 6 అరెస్ట్ చేయడం జరిగింది. మోహన్ గౌడ్ అనే అతను మాత్రం ఈరోజు అబ్స్కాండింగ్లో, ఆయన్ని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాం. ప్రేమగా చూసుకునే భర్త రత్నాల్లాంటి పిల్లలను కాదని పరాయి మగాడి మోజులో పడి జీవితాన్ని నాశనం చేసుకుంది. కలకాలం కలిసి ఉంటానని నమ్మించి భర్తను కాటికి పంపించింది. ఎప్పటికైనా అర్థం చేసుకోండి, అక్రమ సంబంధాలు ఎప్పటికైనా బలి కోరుకుంటాయి. శారీరక సుఖాల కోసం అడ్డదారులు తొక్కితే మిగిలేది శవాలే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.